ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయము ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చినటువంటి యోగ్యత ఎంతో ధన్యకరమైనది. అది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఆ స్థితి లేనప్పుడు అర్థమవుతుంది, ఉన్నప్పుడు అర్థం కాదు. చాలాసార్లు లేనప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని తన కృప ద్వారా బలపరిచి మరొకసారి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి ప్రభు మనకు శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఎంతగానో ప్రభువుకు వందనస్తులై ఉన్నాం. మనము గడిచిన వారము ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క లేఖన సంగతులు శోధన అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మరొక కోణాన్ని అందులో నుంచి ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్త అదే 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకొని మనము కొన్ని విషయాలు మరలా ఇది అందులోనే మరొక కోణాన్ని ఆలోచన చేయడానికి ప్రభు వైపు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఉదయకాల సమయంలో బలహీనమైనటువంటి మమ్మలను మరొకసారి మీ వాక్యం ద్వారా దర్శించమని సాష్టాంగపడుతూ మీ ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తూ ఉన్నాం. కనికరించండి, సహాయమునివ్వండి. మీ వాక్యం ద్వారా మా హృదయాలను నింపుమని కూడా బ్రతిమలాడుతూ ఉన్నాం. మీ సహాయం లేకపోతే మేమేమీ చేయలేము. మీ సహాయం లేకపోతే మేము వ్యర్థులమే. అవును తండ్రి, మా ప్రయాస వ్యర్థమే, మా జ్ఞానము వ్యర్థమే. మీ సహాయమునిచ్చి నడిపిస్తే తప్ప అది ఎవరికి కూడా ప్రయోజనకరంగా ఉండదు. ఉదయకాల సమయంలో దేవా, మరి మమ్మలను కనికరించమని మీ వాక్యం ద్వారా కావలసినటువంటి సంగతులను మాతో మాట్లాడమని, మాకు అవసరమైన ప్రతి ఉపదేశమును దయచేయమని బ్రతిమలాడుతూ మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మీరే నిజమైనటువంటి దేవుడవని, మీ నుంచి వచ్చేటువంటి మాట ఏ మనుషులను బ్రతికింపజేస్తుందని ఒప్పుకుంటూ దానికి లోబడుతూ ఉదయకాల సమయంలో మరొకసారి మా మీద కనికరము చూపి మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గడిచిన వారము మనము ఇదే వాక్యంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు శోధించబడినటువంటి 3 సంగతులు, వాటిల్లో ఎలా యేసుక్రీస్తు ప్రభు శోధించబడ్డాడో మనము చూసాము. ఆ 3 కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి సంగతి ఏంటంటే, ఎవరిని సాతాను శోధిస్తాడు మరియు ఎలా సాతాను శోధిస్తాడు అనేది మనం చూసాము. హూ సాటన్ వుడ్ టెంప్ట్ అండ్ హౌ హీ వుడ్ టెంప్ట్ అనేది మనం చూసాం కదా. ఎప్పుడు సాతాను శోధిస్తాడు? కమింగ్. ఎప్పుడు సాతాను శోధిస్తాడు, ఏ సమయంలో శోధిస్తాడు అనేటువంటివి మనము చాలా స్పష్టంగా గడిచిన వారము ధ్యానం చేశాము అని నేను నమ్ముతూ ఉన్నాను. అంటే మనం తెలుసుకుందే మొత్తం ఇదే ఇక ఉన్నది అనేది కాదు, కానీ దెర్ ఈజ్ మోర్ దట్ వి విల్ లర్న్. బట్ దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ప్రస్తుతానికి కొన్ని సంగతులు అర్థం చేసుకుంటూ దానిలో మన జీవితాన్ని కూడా తొంగి చూస్తూ సరి చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. అయితే మనం ఇక్కడ చదివినటువంటి మొదటి వచనంలో అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని రాయబడి ఉంది. అదేంటి, దేవుడు
పరిశుద్ధాత్మదేవుడే యేసుక్రీస్తు ప్రభుని అరణ్యంలోనికి తీసుకొని పోయాడా అన్నట్టుగా అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని ప్రభు కృపను అనుగ్రహిస్తే వచ్చే వారం మనము మరొక డైరెక్షన్లో ఆలోచన చేస్తాం. ఈ ఉదయకాల సమయంలో మరి మనము యేసుక్రీస్తు ప్రభువు చేత ఎన్నుకోబడిన వారమై, ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి వారముగా, ఆయన యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారముగా, ఆయన యొక్క పిల్లలముగా తీర్చబడినటువంటి మనము, నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము శోధించబడితే వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలి ఆ శోధనకి? సో శోధించబడినప్పుడు జరిగేటువంటి సంగతి ఏంటి, మరియు ఆ శోధనని ఒకవేళ మనం జయించాలి, ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటి 2 సంగతులు ఉదయకాల సమయంలో మనము చూస్తాం. సో కాబట్టి ఉదయకాల సమయంలో వాట్ విల్ హ్యాపెన్ వెన్ వీ ఆర్ టెంప్టెడ్, మనము శోధించబడినప్పుడు జరిగేటువంటి సంగతులు ఏంటి అని మనము ఉదయకాల సమయంలో ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథం మొత్తంలో మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు కూడా ఇలా శోధించబడినటువంటి వ్యక్తుల జీవితాలు ప్రభు మన కొరకు, మన బెనిఫిట్ కొరకు, మనం ఇంకా వాక్యానుసారంగా మాట్లాడితే మనకు బుద్ధి కలుగుటకై కొన్ని మాటలు ఇందులో వారి జీవితాల్లో నుంచి రాశాడు. ప్రభు నేటికి వాటిని రాసి ఉంచాడు. సో మనము శోధించబడినప్పుడు 2 సంగతులు జరుగుతాయి. సాతానుడు ఎవరిని శోధిస్తాడని మనం ఆలోచన చేశామంటే, సాతానుడు విశ్వాసులైనటువంటి మనలని శోధిస్తాడు. ఎందుకు అనంటే, బికాజ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ గాడ్ కదా. వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ హీ వాంట్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్ టు బీ అగెయిన్స్ట్ టు హిస్ గాడ్. ఆయన ప్రజలైనటువంటి మనము ఆయనకు వ్యతిరేకంగా మార్చాలి వారిని అనేటువంటి ఉద్దేశము సాతానుడు ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండి, హీ విల్ ఆల్వేస్ ట్రై టు డిస్ట్రాక్ట్ పీపుల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ గాడ్. దేవుని ప్రజలైనటువంటి వారిని దేవునికి దూరంగా వారిని మార్చాలి, ఏదో విధంగా దేవుని యొద్ద నుంచి వారిని తప్పించాలి, ఏదో విధంగా దేవునికి వ్యతిరేకంగా వారిని పురిగొల్పాలి, ఏదో విధంగా దేవునికి అయిష్టకరమైనటువంటి సంగతులు వారి ద్వారా చేయించబడాలి అని సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒకరి ద్వారా అయినా సరే, అది సమూహంగానైనా సరే, హీ విల్ ఆల్వేస్ ట్రై టు టెంప్ట్ అండ్ దెన్ టు లీడ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుంచి వారిని దూరముగా చేయటానికి. సో ద ఫైట్ ఈజ్ యాక్చువల్లీ, సాతానుడు చేసేటువంటి ఈ శోధనలో ఉద్దేశం ఏంటి అంటే, దేవుని ప్రజలకు ఎడబాటు కలిగించటము అనేది మనము ప్రాథమికంగా చూస్తాం. దేవుడు ఏ ప్రజల మీద అయితే తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడో, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ ప్రేమను ఎవరి మీద అయితే చూపిస్తూ ఉన్నాడో, ఆ ప్రేమించే వారి నుంచే దేవునికి వ్యతిరేకతని పుట్టించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా చేస్తాడో, హీ విల్ డూ విత్ ద డిసెప్షన్. మోసపూరితమైనటువంటి సంగతులను తన దేవుని ప్రజలైనటువంటి వారికి చూపించడం ద్వారా హీ విల్ ట్రై టు లూర్, అంటే వారిని ఆ విధంగా ఆకర్షించడానికి, ఆ విధంగా భ్రమపెట్టడానికి, ఆ విధంగా మోసపుచ్చడానికి సాతానుడు ప్రయత్నము చేస్తాడు అని వాక్యంలో సాతాను గురించి అనేక సంగతులు రాయబడ్డాయి. అందుకోసమే సాతానుని శోధకుడు అన్నారు, టెంప్టర్ అన్నాడు. అందుకోసమే వాడు అపవాది అన్నాడు, అంటే వాదించేవాడు, దేన్ని? అబద్ధాన్ని వాదించేవాడు అపవాది. తర్వాత మరలా రాయబడినటువంటి మాట ఏంటంటే, వాడు పూర్వము నుంచి అబద్ధమునకు జనకుడై ఉన్నాడు కాబట్టి వాడు అబద్ధమునకు తండ్రి అని, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డిసెప్షన్ అండ్ లైస్ అని రాయబడి ఉంది. ఫాదర్ ఆఫ్ డిసెప్షన్ అంటే ఎంత భయంకరమో చూడండి కదా. సో విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ నేచర్, అదే విధమైనటువంటి మోసపూరితమైనటువంటి అబద్ధాల చేత
దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ప్రప్రథమంగా దేవుని ప్రజలకు ఉన్నటువంటి సంబంధాన్ని తుంచివేయడానికి ఆదాము అవ్వలను కూడా అటువంటి మోసపూరితమైనటువంటి ఉద్దేశం చేత వారిని కూడా మోసపుచ్చాడు. సో ఆది నుంచి కూడా ఆ ప్రయత్నంలోనే జరిగిస్తూ దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే భూమి మీద నేడు జరుగుతూ ఉన్నటువంటి సంగతులను కొన్నిటిని జ్ఞాపకం చేస్తే, హీ హ్యాస్ క్రియేటెడ్ సో మెనీ థింగ్స్ దట్ వీ విల్ ఈజీలీ బీ డెస్ట్రాయిడ్. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే భూలోకంలో ఈ భూమి మీద నేడు మనుషులు కల్పించుకున్నటువంటి రిలీజియస్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిసెప్షన్ దట్ సేటన్ బిల్ట్. అర్థమవుతుందా? ఈ మతపరమైనటువంటి కోటలను వాడు నిర్మించాడు. వాటికి లోబడి వాటిని అవే సత్యముగా అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వ్యక్తులు మన కళ్ళ ఎదుట చాలామంది ఉన్నారు. వాట్ దే డూ? బికాస్ దే హ్యావ్ ఎ రిలీజియస్ సిస్టమ్ ఇన్ దేర్ లైఫ్స్, దే డు నాట్ యాక్సెప్ట్ ద ట్రూత్. సాతానుడు చాలా విస్తృతంగా పనిచేస్తూ ఉన్నాడు. దేనికి పని చేస్తున్నాడంటే దేవుని ప్రజలు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని కట్టడలను వ్యతిరేకించేటువంటి మతపరమైనటువంటి రిలీజియస్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం ద్వారా అనేకులను వాటిలో క్యాప్టివ్గా పట్టుకున్నాడు. ఇప్పుడు వారిని దేవుని యొక్క వాక్య సత్యం చేత వారిని మనం కన్ఫ్రంట్ చేయాలి కదా. ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మన దేశంలో చూస్తే there is so much of a religious disturbance. అయితే ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే, when I am tempted, what will happen? నేను శోధించబడినప్పుడు నాకేం జరుగుతుంది? నాకు జరగడం అనేది పక్కన పెడితే దానివల్ల నా జీవితంలో కలిగేటువంటిది ఏంటి? లాభమా నష్టమా? హౌ డు ఐ రియాక్ట్ టు సచ్ ఎ టెంప్టేషన్? ధనాపేక్ష నా జీవితంలో ఉంది. ఒకవేళ నేను ఆ ధనాపేక్ష కలిగినటువంటి వాడినై నా జీవితంలో ఒకనొక సందర్భంలో ఎన్నోసార్లు వాటిని నేను రెసిస్ట్ చేస్తూ వచ్చాను. వద్దులే 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 అనుకుంటూ వచ్చాను. కానీ బట్ అట్ వన్ పర్టికులర్ టైం, బికాస్ ఆఫ్ ద నీడ్ దట్ ఐ హ్యావ్, ఒకవేళ నాకు వక్ర మార్గంలో డబ్బును సంపాదించేటువంటి అవకాశం వచ్చింది. ఆ శోధనకు లోబడిపోయాను నేను. ఏం జరుగుతుంది నాకు? లేదంటే నాలో ఉన్నటువంటి శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి అనేక సార్లు సాతానుడు నా ఎదుట ఎన్నో అవకాశాలు ఉంచాడు. కానీ అన్నిటి నుంచి నేను తప్పించుకుంటూ వచ్చాను. కానీ ఒకానొక సమయంలో పడిపోయాను. వాట్ వుడ్ హ్యాపెన్? ఏం జరుగుతుంది నాకు? దట్ ఈస్ ద క్వశ్చన్ వి మే నీడ్ టు ఆన్సర్. దేవుని వాక్యంలో నుంచి మనం చూసినప్పుడు ఉదయకాల సమయంలో ఇద్దరు వ్యక్తుల జీవితాలను మనము పరిశీలన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు శోధించబడినప్పుడు మనం ఇదివరకే ఆలోచన చేసినట్టుగా సాతానుడు ఇట్ ఈస్ నాట్ టు డెస్ట్రాయ్ బట్ ఇట్ ఈస్ టు బ్లేమ్ గాడ్. దేవుణ్ణి నిందించడానికి, దేవుణ్ణి అవమానపరచడానికి, దేవునిని తన ఎదుట తనకు భక్తులుగా పనిచేసేటువంటి వారు, తన సేవకులుగా ఉన్నటువంటి వారి ఎదుట తన రాజ్యంగా ఈ లోకం ఏదైతే ఉందో తనకు అప్పగించబడినటువంటి ఈ లోకంలో దేవునికి దేవుని ప్రజలకు వ్యత్యాసం కలిగించటం మాత్రమే కాదు, వైరం కలిగించటం మాత్రమే కాదు, దేవుని నామాన్ని దూషణ పాలు చేయడానికి దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ దట్ సాటన్ వుడ్ ట్రై టు అచీవ్ when he tempts God's people. దేవుని ప్రజలను శోధించినప్పుడు జరిగేటువంటిది ఆబ్వియస్లీ మొదటగా దేవుని నామానికి అది అవమానకరంగా మార్చబడుతుంది ఒకవేళ శోధనలోనికి గురైనటువంటి వ్యక్తి శోధించబడినప్పుడు. తర్వాత రెండవది, ఆ శోధించబడినటువంటి వ్యక్తి ఒకవేళ నేను శోధించబడి శోధనకు లోనైతే, ఆ శోధనకు నేను లొంగిపోతే నా వ్యక్తిగత జీవితంలో ప్రభువుతో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోతాను. అంటే టూ ఫోల్డ్. ఎలా కోల్పోతాము ప్రభువుతో ఉన్న సంబంధాన్ని? చూద్దాము మనము.
ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేసినప్పుడు శోధన మన ఎదుట ఉన్నప్పుడు మనకు జరిగేటువంటిది రెండు సంగతులు. ఒకటిది నువ్వు లోబడవా. ఒకటిది నువ్వు ఆ శోధన జయిస్తావా, లేకపోతే దానికి దాసోహం అయిపోతావా. జయించడము అనేటువంటిది ఇట్ ఈస్ ఒబేయింగ్ గాడ్. లోబడటం అనేది దేవునికి వ్యతిరేకంగా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం అవుతుంది. అవునా కదా? There will be a great fight in our own life when such temptation comes to us. మన ఎదుటికి అటువంటి శోధన వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వద్దు 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 అని, ఎలా అంటే చిన్న పిల్లల వలె ఆయన మనల్ని గద్దిస్తూనే, హెచ్చరిస్తూనే, వార్నింగ్ చేస్తూనే, హీ విల్ కంటిన్యూస్లీ రెస్ట్లెస్గా, ఆయన ఏమాత్రము కూడా సంకోచించకుండా, ఇబ్బంది పడకుండా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. ఒబేయింగ్ గాడ్, దేవుని యొక్క మాటకి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క హెచ్చరికకి లోబడ్డం అనేది. వెన్ వీ సబ్మిట్ అవర్ సెల్స్ టు ద టెంప్టేషన్, మీనింగ్ వీ ఆర్ డిసోబేయింగ్ గాడ్. దేవునికి వ్యతిరేకముగా మనము పాల్పడుతూ ఉన్నాము ఎప్పుడైతే సాతానుని యొక్క శోధనకు లోబడితే అని. అయితే ప్రియులారా, ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవునికి వ్యతిరేకముగా జీవించేటువంటి నీవు, లేదంటే ఆ శోధకుడు నీ ఎదుటికి ఒక శోధనను తీసుకొని వచ్చినప్పుడు, ఆ శోధనకు నువ్వు లోబడితే జరిగేది ఏంటంటే, దేవునికి వ్యతిరేకముగా నువ్వు దావీదు పడిపోయినటువంటి ఆ యొక్క అంశము దావీదు జీవితంలో ఏం తీసుకొని వచ్చిందంటే, మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకముగా పాపము చేసేవాడు అని ముద్రపడింది. అవునా కదా? దావీదు అంగీకరించబడ్డాడా దేవుని చేత? అవును, క్షమించబడ్డాడు, అంగీకరించబడ్డాడు. Psalm 51 అక్కడ రాయబడినటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక ఇదే వచ్చిన సామ్లో కూడా దావీదు చెప్పినటువంటి మా సంగతులు ఉన్నాయి. కానీ ఇదే 12వ అధ్యాయంలోనే మనము చూస్తే 13వ వచనంలో, నేను పాపము చేసి తినని దావీదు నాతనుతో అనగా, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. వాట్ ఈస్ ది కాన్సిక్వెన్స్ దేర్? అక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు చావకుండానట్లు అన్నాడు. అంటే నువ్వు శోధనలో ఉండి అమాయకుడైనటువంటి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసావు, దౌర్జన్యంగా నువ్వు రాజు అనేటువంటి నీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని ఒక అనామక జీవితంలో జీవిస్తూ ఉన్నాడో ఉరియా కుటుంబాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ కుటుంబంలో నువ్వు ఒక దుఃఖాన్ని కలగజేశావు. దేవుడు కూడా నిన్ను చంపాలని అనుకున్నాడు. బికాజ్ యూ రిపెంటెడ్, గాడ్ యాక్సెప్టెడ్ యూ. అంటే శోధనలో ఉన్నప్పుడు దేవుడు ఎంతవరకు తీసుకొని వెళ్తాడు నిన్ను? ఒకవేళ నువ్వు ఆయనకు వ్యతిరేకంగా వెళ్తే, హీ విల్ పనిష్ యూ టు ది డెత్. శోధనలో పడిపోవడం అనేది, పడ్డాములే దేవుడు మమ్మల్ని క్షమించాడు కాదు. నేర్చుకుంటున్న మాట ఏంటంటే, గాడ్ విల్ గో టు ది ఎక్స్టెంట్, ఆయన నామానికి అవమానకరంగా నువ్వు జీవిస్తే, ఆ శోధనలో పడిపోయి ఒకవేళ అందులోనే నువ్వు దాగి ఉండి, అందులోనే నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటూ పడిపోతూ ఉంటే జాగ్రత్త. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తానంటే, హీ ఈజ్ గోయింగ్ టు ప్లక్ యూ అవుట్. నిన్ను చెట్టులో నుంచి ఎండిపోయిన ఆకును, కుళ్ళిపోయినటువంటి ఆకును పీకి పడేసేట్టుగా నిన్ను కూడా ఆయన నామానికి మరింత అవమానం కలగకుండా దేవుడు నిన్ను తీసివేయడానికి ఏమాత్రం వెనుకాడు. ద కాన్సిక్వెన్స్, ద పరిణామం ఏంటి అని అంటే, యు మే డై. జాగ్రత్త సుమా. శోధనలో పడిపోయి ప్రభు ఎదుట క్షమాపణ అడిగాము, మంచిదే. అయితే ఉదయకాల సమయంలో ప్రభు ఎదుట క్షమాపణ పొందిన వారం అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరలా అట్టి శోధనలో పడకుండా మనము జాగ్రత్త పడాలి. అంతకంటే మునుపు ఉదయకాల సమయంలో వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం ఏంటంటే, ఒకవేళ అట్టి శోధనలో ఇంకా నిలిచి ఉంటే, ఏదైనా అట్టి శోధనలో మనలో ఇంకా దాగి ఉంటే, ప్రభువు నిన్ను తన మరణ దూతను పంపించి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఒకవేళ తప్పించుకున్నావేమో, బట్ జాగ్రత్త. ఆయన నిన్ను తన నామానికి అవమానకరంగా ఉండకుండా, తన బిడ్డవైనందుకు, తన రక్తం చేత కడగబడినందుకు, తన వాణిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నందుకు, హీఈస్ గోయింగ్ టు పనిష్ యూ సో దట్
ఆ శోధనలో నుంచి నువ్వు తప్పించబడ్డ మాత్రమే, ఆ శోధన నుంచి బయటికి రావడం మరొక అంశమైతే, ఆయన నామానికి అవమానకరంగా మనం జీవించడానికి ఉండకూడదని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దట్ ఈస్ నంబర్ 1. ఇదే దాని ద్వారా, ఈ పాపం ద్వారా దావీదు కొని తెచ్చుకున్నది ఏంటో తెలుసా? ఈ పాపం ద్వారా దావీదు కొని తెచ్చుకున్నది ఏంటో తెలుసా? 11వ వచనంలో చూడండి, 12వ అధ్యాయం 11వ వచనము, లేదంటే 10వ వచనం నుంచి చూడండి. నీవు నన్ను లక్ష్యము చేయక, ఏంటి మాటలో? నీ ఎదుట నువ్వు రాజుగా ఉన్నావు, శోధన నీ ఎదుటికి వచ్చింది. యాకోబు పత్రికలో మనం చదివినట్టుగా శోధన ఎలా వస్తుంది? ఒకరి దురాశ చేత ఈడవబడి, మరలు కొల్పబడి, అది దురాశ గర్భమును ధరించి, అప్పుడు పాపం పుట్టింది. అంటే ఏంటి? ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. దురాశ నీలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర కోరిక అది పెచ్చరిల్లి ఎక్కువైపోయి ఒకనొక దినాన అది బయటకు వస్తుంది. వెన్ ఎ రైట్ ఆపర్చునిటీ కమ్స్ టు యూ, బికాజ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రెసిస్ట్, దానిని నువ్వు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేవు, కానీ దానిని నువ్వు హత్తుకునేందుకు నీ హృదయం ఏమైనప్పటికీ సిద్ధపడుతూ వచ్చింది. కాబట్టి ఒక క్షణంలో ఏదైనా ఆపర్చునిటీ రాగానే ఏమైపోతుంది? యూ విల్ ఈజీలీ బీ ట్రాప్డ్. వెంటనే ఆ శోధనకు నువ్వు పడిపోతావు. దావీదు జీవితం మనకు పాఠంగా ఉంది. దావీదు కొని తెచ్చుకునేది ఆ బిడ్డను చంపివేయడం మాత్రమే కాదండి. 11వ వచనంలో చూస్తే 10వ వచనం చూడండి, నీవు నన్ను లక్ష్యము చేయక అని రాయబడింది. అంటే ఏంటి? దేవుని బిడ్డగా జీవించేటువంటి, దేవునికి ఇష్టడైనటువంటి దావీదు దేవుణ్ణి లక్ష్యము చేయలేదంట. అంటే దాని అర్థం ఏంటి? ఒకవైపు దావీదు ఈ యొక్క పాపములో పడబోతున్నాడు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ హీఈస్ వార్నింగ్ కంటిన్యూస్లీ, హెచ్చరిస్తున్నాడు, ఇది తప్పు. అమాయకుడైనటువంటి ఊరియా, నిర్దోషి అయినటువంటి ఊరియా, నీ సముఖములో నీ కింద సేవకునిగా, పరిచారకునిగా పనిచేసేటువంటి ఊరియా, ఆ కుటుంబానికి నువ్వు ద్రోహం చేయటం అనేది తప్పు. హెచ్చరించాడు. అయితే 10వ వచనం జ్ఞాపకం చేస్తున్నాడు నాతాను ప్రవక్త ద్వారా, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి ఏమైంది? సదాకాలము యుద్ధము కలుగును. మీరు ఆలోచన చేయండి. సింహాసనం మీద ఉన్నటువంటి కూర్చున్నటువంటి రాజు, ఆ రాజ భోగము లేదంటే రాజుకు సంబంధించినటువంటి ఆ సౌఖ్యాన్ని అనుభవించకుండా ఎల్లకాలము యుద్ధాలే చేయాల్సి వచ్చింది. ఎవరితో? తన ఇంటి వారితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. మొట్టమొదటిగా ద వార్ స్టార్టెడ్ ఫ్రమ్ విదిన్ ద హౌస్. ఉదయకాల సమయంలో శోధించబడుతూ ఉన్నటువంటి సాతాను శోధిస్తాడు. శోధించబడటం తప్పు కాదు, శోధనలోనికి దిగజారిపోవడం అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని. ఉదయకాల సమయంలో అటు పాపానికి గురవుతూ, అటు శోధనలో పడిపోతూ, ఆ శోధనని అలవాటుగా మార్చుకొని, when the temptation becomes your hobby, you are no longer living like a God and God people. దానికి ఎక్స్క్యూజ్ లాగా చాలామంది దావీదు కూడా పాపం చేశాడు కదండి అని చెప్తున్నాను. కాదండి, మన బలహీనతల నుంచి పడిపోతే నువ్వు యథార్థంగా ఒప్పుకోవాలే, కానీ దావీదు పడిపోయాడు కదా నేను చేస్తే తప్పేంటి అనకూడదు. దావీదుని క్షమించాడు కదా దేవుడు నన్ను ఎందుకు క్షమించకూడదు అని అనకూడదు. అలా అనడానికి లేదు. ఉదయకాల సమయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దావీదుకు వచ్చినటువంటి ఈ శాపము ఎంత భయంకరమైనదంటే, తన సొంత భార్య తన సొంత కొడుకు చేత పాపము చేయడానికి దేవుడు అనుమతించాడు. అంత డిస్గ్రేస్ఫుల్ థింగ్ చూడండి. అది కూడా ఎలా? దావీదేమో ఎవరు చూడకుండా ఉన్నప్పుడు, దావీదు ఎవరి కంటపడకుండా ఉండగా ఊరియాని యుద్ధంలో చంపాడు. కానీ ఎలా చంపాడంటే దావీదు చంపినట్టుగా చంపలేదు, యుద్ధంలో చనిపోయినట్టుగా కల్పించి చంపాడు. హీ హాస్ కవర్డ్ దేర్. కానీ ఇక్కడ
జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే 11వ వచనం చదవండి. నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించాను. దావీదు హృదయం ఏమై ఉండాలి? దావీదు హృదయం ఏమై ఉండాలో చూడండి. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును. దావీదు చెరువానంటే నా శత్రువులను ఓడించి ఒకవేళ అలా తీసుకుని వెళ్తారేమో అనుకున్నాడేమో తెలియదు, కానీ రైట్ ఆఫ్టర్ దాట్ ఇమ్మీడియట్లీ తన సొంత కుమారుడైన అబ్షాలోము రాజు యొక్క సింహాసనాన్ని తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో రాజుకు వ్యతిరేకంగా కొంతమంది ప్రజలను ఏర్పాటు చేసుకొని దావీదుకు వ్యతిరేకంగా రాజుగా తను తాను ప్రకటించుకోగానే దావీదు భయపడిపోయి అరణ్యానికి పారిపోయాడు. అరణ్యం గుండా వెళ్ళిపోయి పారిపోయి 400 మందితో తన దగ్గర ఉన్నటువంటి వారందరూ కలిసి అరణ్యంలోనికి పారిపోయారు. పారిపోయిన తర్వాత అబ్షాలోము యెరూషలేము పట్టణంలో రాజుగా తను అభిషేకించబడ్డాను అనే తాను రాజుగా చూపించుకోవడానికి, ప్రజలకు చూపించుకోవడానికి, ప్రజలందరూ నమ్మాలంటే ఏంటి ఇప్పుడు అని చెప్పేసి కోట మీద పైన ఉన్నటువంటి యొక్క యెరూషలేము పట్టణం పైన ఉన్నటువంటి అందరికీ కనబడినట్లుగా రాజు యొక్క ఉపపత్నులతో వెళ్ళి శయనించాడు. తద్వారా ఏంటంటే వారిని అంగీకరించాను, అంటే వారు నా భార్యలు అయినట్టు నేను ఇప్పుడు రాజును అని చెప్పుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని అబ్షాలోము జరిగించాడు. దేవుడు చెప్పినట్టుగా పట్ట పగలే అందరూ చూస్తూ ఉండగా, అందరూ అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉండగా, ఇశ్రాయేల్ ప్రజలందరూ అనగా ఈ 12 గోత్రాలు చూస్తూ ఉండగా, ఏ రాజరికమైతే దావీదుకు అప్పగించబడిందో, ఆ స్టేట్స్ అన్నింటికి అప్పగించబడిందో, యూదా మొదలుకొని బెయేర్షెబా వరకు ఈ ప్రిన్సెస్ అన్నింటినీ కూడా, ఈ యొక్క ఆస్థానాలన్నింటినీ కూడా ఒకప్పుడు దావీదుకు అప్పగించాడు. ఆ దావీదు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా, అయ్యో ఇప్పుడు దావీదు రాజు కదా, అబ్షాలోము రాజు అయ్యాడా? అందుకే కదా రాజు యొక్క ఉపపత్నులు ఈయన ఎద్దకు వెళ్ళారు. ఇప్పుడు అదే చూసామే మనం. ఈ మాట దావీదు చెవినబడి ఉంటే ఎలా ఉండేంట? ఇమ్మీడియట్లీ తన హృదయంలో వచ్చినటువంటిది ఏంటంటే, అయ్యో నేను ఆ శోధనలో ఎందుకు పడిపోయాను, ఎందుకు దానిని జయించలేకపోయాను, దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఎందుకు నేను ఆ హెచ్చరికకి లోపడకపోయాను అనేటువంటి సంగతి దావీదుకు తప్పకుండా తన హృదయంలో వచ్చింట. కాబట్టి ద కాన్సిక్వెన్స్ ఆఫ్ disobeying God when you are tempted is so dangerous. మనల్ని సాతాను శోధించినప్పుడు ఆ శోధనకి మనం వ్యతిరేకంగా వెళ్ళకపోతే, ఆ శోధనకి లొంగిపోతే దానివల్ల కలిగేటువంటి ప్రమాదం అంతా ఇంత కాదు ప్రియులారా. ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడదాం. హెచ్చరించబడుతున్నప్పుడు హెచ్చరికని తీసుకుందాం. మరొక శోధనని దావీదు జీవితంలో చూస్తే అదే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అదేమో తన వ్యక్తిగతంగా తన జీవితంలో దావీదు చేసినటువంటిది. ఇక్కడ కూడా ఇది కూడా ఒక శోధనే. అయితే యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్ననో నా ఏలిన వాడవును రాజువు నగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజువు నగు నీకు ఈ కోరిక ఎలా పుట్టిన? నేను another temptation that David faced and failed is this one. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దావీదు ఎంతమంది జనాభా ఉన్నారో వెళ్ళి యోవాబు, సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు చెప్తున్నాడు, వెళ్ళి లెక్క తీసుకొని రామన్నాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ యోవాబు దావీదు యొక్క సొంత అక్క కొడుకు. అయితే ఈ యోవాబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దావీదుకు సైన్యాధిపతిగా ఉన్నాడే కానీ ఎప్పుడు కూడా దావీదు మాట చాలాసార్లు ఈయన వ్యతిరేకించినటువంటి వాడు.
అయ్యో అబ్షాలోమును చంపొద్దు అని దావీదు చెప్తే, అబ్షాలోము అంత చేసినప్పుడు నేను చంపకుండా ఊరుకుంటానని చంపినటువంటి వాడు యోబు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, దావీదు లెక్క జనసంఖ్య ఎంత ఉందో లెక్కించమని చెప్పినప్పుడు యోబు హెచ్చరిస్తున్న మాట ఏంటో చూడు, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాటను చూస్తే. దేవుడైన యెహోవా దానిని నూరంతలు చేయను కదా, ఎంతమంది ఉంటే నీకేంటి అని రాజుకు చెప్తూ ఉన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, వై ఆర్ యూ గోయింగ్ అగెయిన్స్ట్ గాడ్? దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఈ పని చేయాలనుకుంటూ ఉన్నావు అని యోవాబుకు చెప్తూ ఉన్నాడు. యోవాబు చెప్తూ ఉన్నాడు దావీదుకి. బట్ హీ డిడ్ నాట్ లిసన్ టు దాట్. దేశమంతా 9 నెలలు, ఈ మాటని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి 8వ వచనంలో, ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినముల వరకు 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. దావీదుకు యోవాబు ఏం చెప్పిపోయాడు? దేవుడైనటువంటి యెహోవాకు వ్యతిరేకంగా నువ్వు ఈ పని ఎందుకు చేస్తూ ఉన్నావు? దేవుడు ఒకవేళ ఈ ఇప్పుడున్నటువంటి సంఖ్య సరిపోకపోతే దాన్ని నూరంతలుగా చేస్తాడు. దేవుడు వర్ధిల్ల చేసేవాడు. దేవుడు తన ప్రజలను ఎంత ఉన్నారనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటిది. దాన్ని నువ్వు వృద్ధి చేయాలని కానీ తగ్గించాలని కానీ నువ్వు చేయాలనుకునేటువంటి పని కానే కాదు. ఎన్ని రోజులు పట్టింది ఈ లెక్క చేయడానికి అంటే? 9 నెలల 20 రోజులు. దావీదుకి ఎంత టైం ఇచ్చాడు దేవుడు అక్కడ? 9 నెలల 20 రోజులు టైం ఇచ్చాడు. ఎందుకు? టు రిపెంట్. హెచ్చరిక ఇవ్వబడింది. యోవాబు ద్వారా దేవుడు చెప్పాడు వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని. దావీదేమో వెళ్ళమన్నాడు. వెళ్ళిన రోజు నుంచి కూడా ఏమవుతుంది అని అంటే అది ఒక హెచ్చరికగానే ఉండిపోయింది. బట్ యెట్ హీ డిడ్ నాట్ కమ్ టు గాడ్. అది జరిగింది ఏంటంటే ఇక్కడ చూస్తే చూడండి 15వ వచనం చూడండి. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందారు. వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? ఏం జరిగింది? అయ్యో ఎందుకు చంపబడ్డాం? ఈ 70,000 మందిలో కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు? ఒకవేళ సగానికి సగం వేసుకుందాం అనుకోండి, కనీసం 30,000 కుటుంబాలు ఉండాలా? లేదంటే ఒక ఇంటిలో ఒక వ్యక్తిని తీసుకున్నా సరే 70,000 కుటుంబాలు మరణం అయిపోయాయి. ఈ 70,000 కుటుంబాల యొక్క ఆక్రందనకి కారణం ఎవరు? వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? ఈ ఉదయకాల సమయంలో మనం ఏమి హెచ్చరిక చేయబడుతున్నామంటే, మన జీవితంలో శోధన వచ్చినప్పుడు ఆ శోధనకు నేను ఒకవేళ లొంగిపోతే ద కాన్సిక్వెన్స్ అనేది నంబర్తో కాదు, కానీ దాని యొక్క పరిణామము ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకోసమే నేను చెప్పాను, శోధించబడినప్పుడు ఆ శోధనకు నువ్వు ఒకవేళ లోబడితే, సాతానుడు చూపించేటువంటి ఆ యొక్క ఆకర్షణీయమైనటువంటి సంగతుల వైపు నిన్ను నీవు ప్రభువు హెచ్చరిస్తున్నా సరే ఆ హెచ్చరికను కాదనుకొని దానికి లోబడిపోతే, ఆ శోధనలో శోధనలోకి పోతే ప్రభు నిన్ను సరిచేయడానికి క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ యొక్క తప్పుకు మాత్రము, ఆ శోధించబడినటువంటి సంగతి నువ్వు దేనిలోనైతే పడిపోయావో దానికి మాత్రము యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అండ్ వీఆర్ సీయింగ్ దట్ ఇన్ డేవిడ్స్ లైఫ్. శోధన చిన్నదేనా? ఏముందిలే, ఒక చూపు ద్వారా చేశాను కాదు, ఏముందిలే ఒక దురాశతో ఏముంది ఎవరు చూడలేదు కదా అని అనుకోవచ్చేమో. బట్ గాడ్ విల్ నెవర్ స్పేర్. ప్రత్యేకించి నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన నిన్ను ఎంతవరకు తీసుకుని వెళ్తాడంటే ఆయన నిన్ను చంపడానికైనా ఇష్టపడతాడేమో, కానీ అదే పాపములు మాత్రం నిన్ను ఉంచడానికి ఇష్టపడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద అనదర్ డైమెన్షన్
ఆఫ్ లవ్. ఆయన ప్రేమకు మరొక నిదర్శనం అది. మరొక వ్యక్తి జీవితాన్ని మనము పరిశీలన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఒక వ్యక్తి పరిచయం అవుతాడు మనకి, శాంసన్. నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనిపించింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి బలిష్ఠుడైనటువంటి శాంసన్. మనం ఎన్నోసార్లు అనుకుంటాం శాంసన్ చాలా బలమైనటువంటి వాడు, శాంసన్ చాలా గొప్పవాడు, శాంసన్ చాలా బలిష్ఠుడైన వాడు అని అంటామే. కానీ సంసోను జీవితాన్ని మాదిరికరంగా తీసుకోవాలని నిద్రలో కలలో కూడా అనుకోం మనం. ఎందుకు వాయ్? ఎంత విచారమో కదా, ఎంత విచారమో చూడండి. దేవుని చేత అభిషేకించబడిన వాడేనా? ఎస్. దేవుని చేత ఎలా అభిషేకించబడ్డాడు? ఎవరు కూడా అభిషేకించిన రీతిలో అభిషేకించబడ్డాడు. బలాన్ని కూడా అలానే పొందుకున్నాడు. ఆయన పుట్టక మునుపు ఆయన గురించి చెప్పబడింది, పుట్టబోయేటువంటి కుమారుడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండబోతాడు అని. హీ విల్ లిబరేట్ హిస్ పీపుల్ ఫ్రమ్ ఫిలిస్టైన్స్. ఆ సంగతి ఆలోచించినప్పుడు దేవుని చేత వాడుకోబడ్డా? ఎస్, మొదటి దినాల్లో వాడుకోబడ్డాడు. దేవుని ప్రజల మీద ఈ వ్యక్తి అధికారిగా ఉన్నప్పుడు శత్రువులందరూ భయపడ్డారా? ఎస్, భయపడ్డారు. దేవుని ప్రజలందరూ ఈయన ఎద్దకు వచ్చారా? మమ్మల్ని నువ్వే మాకు దగ్గరగా ఉండి మమ్మల్ని రక్షించమని. ఎస్, వచ్చారు. సంసోను నువ్వు మాకు కావాలి అన్నారు. కానీ ఎప్పుడైతే తను శోధనకు లోపడ్డాడో, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, తన ప్రజల యొద్ద ఉండవలసినటువంటి వాడు ఎప్పుడైతే అన్య ప్రజల వైపు చూశాడో, సొంత తల్లిదండ్రులు కూడా హెచ్చరించారు, అయ్యా నీకు సొంత జనములో ఎవరు లేరా వివాహం చేసుకోవడానికి? నీ ప్రజలైనటువంటి వారిలో నువ్వు ఫలానా వ్యక్తిని నేను వివాహం చేసుకుంటాను అని ఒకవేళ నువ్వు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడడానికి మేము లేమా? నీకు ఆటంకం కలిగించేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. బట్ ఫస్ట్ థింగ్, హీ హ్యాస్ డైవర్టెడ్ ఫ్రమ్ ది గాడ్స్ విజన్. శోధనకు లోబడ్డాడు. తర్వాత లాస్ట్కి కళ్ళు పీగించబడి కదా అవహేళన చేయబడుతూ అనేకుల ఎదుట దేవుని నామాన్ని దూషణ పాలు చేయడానికి ఆస్కారాన్ని కలిగించాడు సంసోను. ఫిలిస్తీన్లు అప్పటి వరకు అనుకున్నాడు మేము జయించలేము విని అనుకున్నారు. అయ్యో ఎంత బలాఢ్యుడు అనుకున్నారు. కానీ చివరికి ఏం చెప్పారు తెలుసా? సంసోను పట్టుకున్నప్పుడు, ఇదిగో వీరిని అప్పగించినటువంటి మన దాగోను దేవతల ముందు మన శత్రువుని మనకు అప్పగించింది అన్నారు. ఇన్ అదర్ వర్డ్స్, ఇదిగో మన ఎదుట విర్రవీగినటువంటి ఈ వ్యక్తి, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి, దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తిని కూడా మనము క్యాప్చర్ చేశాం. అంతకంటే భయంకరమైనటువంటి టెస్ట్ మనీ ఏమి ఇవ్వగలడు ఒక విశ్వాసం ఈ లోకంలో? అయ్యో దేవుని చేత వాడబడినటువంటి వ్యక్తి ఇప్పుడు దిగజారిపోయాడేంటి? అయ్యో అంతగా ఈయన వాక్యం చెప్తున్నప్పుడు, ఈయన సాక్ష్యాన్ని చూసినప్పుడు అనేకులు మాదిరికరంగా ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని తీసుకున్నారు. ఇప్పుడేమైంది? అందుకోసమే అన్నాను, సంసోను జీవితాన్ని మనము ఎప్పుడు కూడా కేవలము ఒక పడిపోయినటువంటి వారికి మాదిరికరంగానే చూస్తాం, కానీ పాఠం నేర్చుకోవడానికే చూస్తాం, కానీ మాదిరికరంగా మన జీవితాల్లో అతన్ని తీసుకోం. ఏం టెస్ట్ మనీ? దేవుడికి క్షమించాడా? ఎస్, క్షమించాడు. సంసోను పరలోకంలో ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. అయితే ఈ లోకంలో సంసోను జీవించినప్పుడు శోధన జయించలేక పడిపోయినటువంటి అంత బలాఢ్యుడు అనేటువంటి పేరు కలిగినటువంటి అయినా సరే చివరికి గుడ్డివాడై ఒక కాడిని మోస్తూ ఒక జంతువులాగా అక్కడ ఏమంటారు దాన్ని, రోకలి అనొచ్చు, పెద్దది, ఇంకొంచెం పెద్దది, దాన్ని తిప్పుతూ అక్కడ ఉండిపోయాడు ఒక జంతువులాగా. ఎంత విచారకరమో చూడండి. గాడ్స్ రిలేషన్షిప్ ఉందా? నో, దెర్ ఈజ్ ఏ గ్యాప్.
చూడండి, అక్కడ 20వ వచనంలో చూస్తే 16వ అధ్యాయం 20వ వచనము, ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. కాబట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఎప్పుడైతే శోధనలో మనము పడిపోతామో, శోధనలోనికి దిగజారిపోతామో, శోధించబడినప్పుడు ఆ శోధనను జయించకుండా దిగజారిపోయినప్పుడు జరిగేటువంటి సంగతి ఏంటంటే, దేవుని యొక్క సహవాసాన్ని మనము కోల్పోతాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎప్పుడు తెలుస్తుంది మనకి? అదే పాపంలో ఉంటూ, అదే జీవితాన్ని జీవిస్తూ, అదే భక్తి చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు తెలియనటువంటి సంగతి ఏంటంటే, దేవుడు ఎప్పుడో మనల్ని విడిచిపోయాడు అనేటువంటి సంగతి మనకు తెలియలేదు. చాలాసార్లు ఉదయకాల సమయంలో సంసోను కోల్పోయింది. మొట్టమొదటిగా దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు, తర్వాత దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు, తర్వాత దేవుని నామానికి అవమానాన్ని తీసుకొని వచ్చాడు. He lost the anointment. He lost the precious fellowship with God. ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాట అంటే, చివరికి ఎలా జరిగింది మీకు అందరికీ తెలుసు. జ్ఞాపకం చేయాలనుకునేటువంటి మాట ఒకటే, చివరికి సంసోను ఏమయ్యాడు? చివరికి సంసోను చచ్చిపోయాడు. There is no more. సంసోను ఇక్కడ క్షమించబడ్డాడు. ప్రభువును జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. దేవుడు క్షమించాడు, కానీ దేవుడు మరలా వాడుకోలేదు. సంసోను, నేను ఇక చనిపోతాను ప్రభువా. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ రోజుకి ఆరోగ్యంగా ఉన్నాం, ఈ రోజుకి అంతా బాగుంది, కానీ క్షమించకుండా, దేవుని యొద్ద క్షమాపణ పొందకుండా అందులోనే మనం కొనసాగుతూ ఉంటే, ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఏమాత్రం కూడా వాడుకోవట్లేదు. దేవుని దృష్టిలో మనం ఏమయ్యామంటే చచ్చిపోయినటువంటి వారము అయిపోయాం. ఎంతవరకు తీసుకెళ్తుంది మన యొక్క శోధన? దేవునికి దూరంగా వెళ్ళడం మాత్రమే కాదు, దేవునికి దూరంగా చచ్చిపోయేటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది. ఇఫ్ యు డోంట్ రిపెంట్. కాబట్టి శోధన జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, రెండు సంగతులు. నువ్వు దేవునికి విధేయుడవైతే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి నువ్వు అవిధేయుడవై ఆ శోధనలో పడిపోతే, యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్ అండ్ యూ హ్యావ్ టు పే ద ప్రైస్. You have to pay the price. Are you ready to pay the price? ఆ పరిణామం, దాని ద్వారా జరిగే పరిణామం మన జీవితాంతం మనల్ని వెంటాడుతుంది. కాబట్టి జాగ్రత్త. శోధనలో పడిపోకుండా ప్రభు హెచ్చరించేటువంటి హెచ్చరికము మనము దానికి మనము లోబడాలి. ఆ హెచ్చరికకి మనము లోబడాలి. చివరిగా ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూసి ఉదయకాల సమయంలో ముగించుకుందాం. వచ్చే వారం ఇంకొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. అందరికీ తెలిసినటువంటి సంసోను జీవితాన్ని ఇందాక నేను జ్ఞాపకం చేసినట్టుగా, ఏ విశ్వాసి కూడా మాదిరికరంగా ఉండాలి అని కోరుకునేటువంటి సాక్ష్యం సంసోను జీవితం నుంచి మనం తీసుకోం. బట్ ది అదర్ పర్సన్ హియర్ ఇన్ జెనసిస్, మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వ్యక్తి యోసేపు జీవితము. 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము. దేర్ హీ ఈస్ ద మ్యాన్. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. ఇక్కడ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? శోధించబడడానికి యోసేపు జీవితంలో ఒక సన్నివేశం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో యోసేపు జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, యోసేపుకు వచ్చినటువంటి అవకాశము,
ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది. కుటుంబంలో ఉన్నటువంటి సేవకులందరూ అతని కింద ఉన్నారు. కుటుంబంలో తనకి తెలియకుండా ఏ సంగతి కూడా జరిగేటువంటిది లేదు. ఆ ఇంటిలో యోసేపు మాత్రమే అధికారి అయి ఉన్నాడు. కానీ ఇక్కడ శోధించబడుతూ ఉన్నప్పుడు ఆయన ఇట్టి ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము ఎట్లు నేను కట్టుకుంటాను. ఎన్నిసార్లు ఈ యోసేపు జీవితంలో ఈ సన్నివేశాన్ని చదివి ఎంత గొప్ప సాక్ష్యమని మనం అనుకున్నాం. ఎన్నిసార్లు యోసేపులాగా జీవించాలని ఇతరులకు బోధించాం. ఎన్నిసార్లు యోసేపు చూడు ఇలా జీవించాడు, ఇలా వ్యతిరేకించాడు పాపాన్ని అని ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి మన బిడ్డలను, విశ్వాసులను అందరినీ కూడా మనము కూడా ఇలా ఉండాలి నేను అని తీర్మానం చేసుకున్నాం. ఎన్నిసార్లు ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా మమ్మల్ని కూడా ఈ స్థితిలో ఉంచమని ప్రార్థన చేశాం. వాయ్? ఏంటి? ఏం జరిగింది అక్కడ? ఇట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. శోధనగా వచ్చినప్పుడు ఆ శోధనని జయించగలగటానికి యోసేపు తన జీవితంలో దేవుని యందు కలిగినటువంటి భయము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క భయం. కనుక ఉదయకాల సమయంలో ఒకవేళ పడిపోయి ఉన్నావా, ఒకవేళ ఈ శోధనలో నువ్వు కొనసాగుతూ ఉన్నావా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుందంటే రిపెంట్ బట్ బీ రెడీ ఫర్ ది ప్రైస్. ఏమవ్వాలి? ప్రభువా క్షమించము అని ప్రభు ఎదుగు రావడం మాత్రమే కాదు. ఓకే, నువ్వు పడేటువంటి క్షమాపణ హృదయపూర్వకమైనది, మంచిదే. నువ్వు అడిగేటువంటి క్షమాపణ నిస్వార్థంగా ప్రభువా నేను ఇందులో నుంచి బయటికి రావాలని కోరుకుంటూ ఉన్నావు, ప్రార్థిస్తున్నావు, మంచిదే. నువ్వు ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు, మంచిదే. ప్రభువా నేను నీకు విరోధంగా పాపం చేశాను అని అంటున్నావు, మంచిదే. అయితే దేవుడు అంటున్నాడు, ఐ నో బట్ దేర్ ఈజ్ ఎ ప్రైస్ యూ నీడ్ టు పే ఫర్ ఇట్. ఐ విల్ ఫర్గివ్, నిన్ను క్షమిస్తాను, బట్ ఐ కెనాట్ టాలరేట్ ద సిన్ అంటిల్ అన్లెస్ ఐ పనిష్ దాట్. ఉదయకాల సమయంలో ఆయన తండ్రి కనుక క్షమిస్తూ ఉన్నాడు. అదే తండ్రి న్యాయవంతుడు కనుక ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. అయ్యో నేను ఈ శిక్షను అంగీకరించలేను అని అంటే చంపేస్తాడు, డౌట్ లేదు దాంట్లో. అయ్యో నేను లోపడను, ప్రభువా వద్దు నేను భరించలేను అంటే చంపేస్తాడు. ఏది మంచిది? ఏది మంచిది? ఉదయకాల సమయంలో ప్రభు యొద్ద క్షమాపణ కోరుతూ నిజమైనటువంటి పశ్చాత్తాపముతో ఆయన యొద్దకు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఏదైనా ఉంటే, ఆయనకు వ్యతిరేకంగా మన జీవితాల్లో ఏదైనా కొనసాగుతూ ఉంటే, ఇంతవరకు హెచ్చరించినటువంటి హెచ్చరికలు మరొకసారి జ్ఞాపకం చేస్తుంటే ఉదయకాల సమయంలో కంటిన్యూస్గా నేను వార్నింగ్ ఇస్తున్నాను, నిన్ను హెచ్చరిస్తున్నాను, జ్ఞాపకం చేసుకో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్క్యూజ్ ఇట్ నో మోర్. మరలా దాన్ని నేను నీ సమయం దగ్గరకు వస్తుంది అని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఉదయకాల సమయంలో. కాబట్టి జాగ్రత్త సుమా, ప్రభు యొక్క హెచ్చరికను తృణీకరించక ఉదయకాల సమయంలో మనము ఆయన యుద్ధకు రావడం అనేది ఎంతైనా మనకు క్షేమకరము. కృపా సింహాసనమున యుద్ధకు రావడం అనేది చాలా మనకు ఆశీర్వాదకరము. వాక్యంలో మరికొన్ని సంగతులు ఉన్నాయి, ఎలా జయించాలి అనేది జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుణ్ణి శోధించినటువంటి సంగతులు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనము ప్రభు చిత్తమైతే రానున్న 2 వారాల్లో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని శోధించడం ఏంటి, దేవుని శోధిస్తే ఏం జరుగుతుంది, తర్వాత ఆ శోధనని ఎలా మనము జయించాలి అనే సంగతులు వచ్చే వారము మరికొన్ని సంగతులు విషదంగా వాక్యంలో నుంచి ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఏం హెచ్చరిక చేయబడుతున్నామంటే, శోధించబడుతున్నాం మంచిదే అని అనుకోవద్దు. శోధనలోకి పడిపోయాం, ప్రభుని క్షమాపణ కోరుతున్నాం అని అనుకోవద్దు. కానీ ఇప్పటికీ నీ జీవితంలో నువ్వు నష్టపోయింది ఎంతో నీకు తెలియదు, ఎంతో తెలియదు. నువ్వు ఇప్పటి వరకే దానికి చెల్లించినటువంటి వ్యయం ఎంతో కూడా నీకు తెలియదు బహుశా. కానీ ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్న సంగతి ఏంటంటే, దేవుడు ఒకవేళ ఈసారి నిన్ను క్షమిస్తే ఆ క్షమాపణకు పరిహారంగా నువ్వు చెల్లించవలసింది చాలా ఎక్కువ. దావీదు తన కొడుకును పోగొట్టుకున్నాడు. తన జీవితంలో తన భార్యలు తన ఎదుటనే కళ్ళ ఎదుటనే ఇతరుల చేత వారికి బానిసలుగా వెళ్ళి వారితో శయనించడం అనే దుష్కార్యాన్ని వినడం జరిగింది. తన సొంత కుమారుల చేత జరిగింది. అది ఎంత అవమానం దావీదుకి, ఎంత అవమానం.
సంసోను జీవితము, అంత బలాఢ్యుడైనటువంటి సంసోను జీవితము నేటికి ఒక్కరు కూడా సాక్ష్యంగా ఉండడానికి, ఇన్స్పిరేషన్గా ఉండడానికి, అరే ఆత్మీయ జీవితంలో ఇలా ఉండాలి అనేటువంటి దానికి ఏ ఒక్క కోణంలో కూడా సంసోను జీవితాన్ని మన జీవితాల్లో దానిని ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి అవకాశం లేదు. దెర్ ఇస్ నో టెస్టిమనీ టు టేక్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ శాంసన్. నీ జీవితం కూడా అలానే ఉంటుంది. ఏ శోధనలో ఉన్నావు? దురాశ అనేటువంటి శోధనలు, డబ్బు చేత, ఆస్తి చేత, వ్యభిచారం చేత, జారత్వం చేత, అబద్ధపు జీవితం చేత, మోహపు చూపు చేత వేటిలో పడిపోయాం మనం. వీటన్నింటి నుంచి ప్రభు ఎదుట క్షమాపణ కోరుతూ ఒప్పుకొని ఆయన ఎదుగు రాకపోతే మేబీ ద ప్రైస్ యు ఆర్ గోయింగ్ టు పే ఈజ్ సో మచ్ ఎక్స్పెన్సివ్. ఆ విధమైన స్థితిలో ఉండకూడదు అని ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో కరుణించి కృప చూపించి ఈ వాక్యము మాతో పంచుకున్నారు. మాకు స్పష్టంగా మీ మాటకు వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు బానిసగా ఉన్నటువంటి మా జీవితాలను మీరు మార్చారు. దేవా మీకు స్తోత్రాలు. మరొకసారి హెచ్చరిస్తూ శోధనని సులువుగా తీసుకోవద్దని, దానికి తగినటువంటి మూల్యము చెల్లించాలని వాక్యంలో మీరు జ్ఞాపకం చేశారు. అది మా యొక్క క్షేమం కొరకేనని, మా యొక్క రక్షణార్థమేనని మరొకసారి జ్ఞాపకం చేస్తూ మీరు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు అని ఈ వాక్యంలో మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవా, విన్నటువంటి వాక్యం ద్వారా ఎవరైతే గద్దించబడ్డారో, ఎవరైతే హెచ్చరించబడ్డారో వారి హృదయం మీ మాటలకు లోపడినట్లుగా సహాయం చేయండి. మీ వద్దకు పశ్చాత్తాపపడిన హృదయంతో రాగలట్టుకు నేర్పించండి. సహాయం దయచేయమని ప్రార్థిస్తూ దయకాల సమయంలో ఇట్టి శ్రేష్టమైన సంగతులను మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా మీ కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.